Hi everyone. Hi, good morning. ఉన్నారా అండి వినబడుతుందా? Yeah, hi, good morning. అండి. ఓకే, సో మనం బ్రాంచింగ్ కాన్సెప్ట్ కంటిన్యూ చేయాలి కదా. Yeah. ఓకే, సో ఆల్రెడీ మనకు బ్రాంచ్ వచ్చేసి డిఫాల్ట్ గా మనం రిపోజిటరీ క్రియేట్ చేసినప్పుడు మనకు డిఫాల్ట్ గా బ్రాంచ్ వస్తుంది, అది మాస్టర్ అని తెలుసు మనకు. సో ఇప్పుడు దాకా మనం వర్క్ చేసిన డేటా అంతా సో ఇక్కడ స్టోర్ అవుతూ ఉంటుంది. ఈ డేటా అంతా మనకు సో లాగ్ ఫార్మాట్ లో మనకి మాస్టర్ బ్రాంచ్ లో స్టోర్ అవుతుంది. ఓకే, సో ఎందుకు మా బ్రాంచెస్ వెళ్తామని ప్యారలల్ డెవలప్మెంట్ కోసం అని నేను మనం డిస్కస్ చేసుకున్నాం. ఓకే, సో ఇప్పుడు బ్రాంచ్ ఎలా క్రియేట్ చేయాలి అంటే మన కమాండ్ ఉంటుంది. సో ఈజీ కమాండ్ అన్నమాట, జస్ట్ ఒక్కసారి వింటే గుర్తుపెట్టుకుని అలా ఉంటాయి అన్నమాట కమాండ్స్. గిట్ బ్రాంచ్ నేమ్. ఓకే, గిట్ బ్రాంచ్ నేమ్ వచ్చేసి సో నేను న్యూ అని ఇస్తున్నాను బ్రాంచ్ నేమ్. ఓకే, సో బ్రాంచ్ క్రియేట్ అయిపోయింది. సో మనం క్రాస్ చెక్ చేసుకోవచ్చు సో ఎన్ని బ్రాంచెస్ ఉన్నాయి అనేసి కూడా. సో కమాండ్ వచ్చేసి గిట్ బ్రాంచ్. సెకండ్ గైస్, okay, so you can see list of branches also. సో ఈ బ్రాంచ్ అని ఇచ్చామంటే మనకి లిస్ట్ ఆఫ్ బ్రాంచెస్ వస్తాయి. సో ఇప్పుడు జస్ట్ మనం క్రియేట్ చేసిన బ్రాంచ్ న్యూ బ్రాంచ్, అండ్ మనం ఇక్కడ సో ప్రెసెంట్లీ ఉండే బ్రాంచ్ వచ్చేసి మాస్టర్ లో ఉంది. సో ఇక్కడ చూస్తే మనకు స్టార్ అని ఉంది చూసారా. సో ఇక్కడ స్టార్ దీనికి పాయింట్ అవుట్ చేస్తుంది, ఇండికేషన్ దీనికి ఇస్తుంది. సో దీని అర్థం ఏందో అంటే మనకు ఆల్రెడీ మనం మాస్టర్ లో ఉన్నాం. సో ఇప్పుడు మనకు 10 బ్రాంచెస్ ఉంటాయి, ప్రెసెంట్లీ ఏ బ్రాంచ్ లో ఉన్నాం అని చెప్పేసి. సో ఈ స్టార్ అనేది మనకి ఇక్కడ పాయింట్ చేస్తుంది మాస్టర్ బ్రాంచ్ కి. ఓకే, ఒకవేళ మనం న్యూ బ్రాంచ్ లో ఉంటే అక్కడ స్టార్ అక్కడ చూపిస్తుంది. ఓకే, సో ఇట్లా మనం బ్రాంచెస్ క్రియేట్ చేసాం అండ్ లిస్ట్ ఆఫ్ బ్రాంచెస్ ఇలా చూడొచ్చు. నా ఇప్పుడు నేను ఈ బ్రాంచ్ లోకి వెళ్ళాలి. ఓకే, సో న్యూ బ్రాంచ్ లోకి వెళ్ళాలి. అప్పుడు మనకు ఇంకొక కమాండ్ ఉంటుంది, అంటే స్విచ్ అవ్వడం వన్ బ్రాంచ్ టు అనదర్ బ్రాంచ్. ఎలా స్విచ్ అవుతాం? గిట్ చెక్అవుట్. ఓకే, గిట్ చెక్అవుట్ బ్రాంచ్ నేమ్ ఇస్ న్యూ బ్రాంచ్ నేమ్ న్యూ తీసుకున్నాం. ఓకే, switch to branch new branch switch అయ్యాం. see we are new branch. okay, so repository ఒకటే అండి, don't get confused. repository ఒకటే, అలాగే repository. సో దాంట్లో డిఫాల్ట్ బ్రాంచ్ ఇది, ఇప్పుడు ఇంకొక బ్రాంచ్ మనం క్రియేట్ చేసాం. ఓకే, నా ఇప్పుడు నేను ఇక్కడ లిస్ట్ ఇస్తే సో నాకు ఏమొస్తుంది? ఇక్కడ ఎంటీ ఉంటుందా లేదన్నా లేకపోతే ఏదైనా డేటా ఉంటుందా చెప్పగలరా ఎవరన్నా? మహేష్, అలేఖ్య, Empty అని అనుకుంటున్నాను. ఎంటీయా? బికాస్ కొత్తగా క్రియేట్ చేసింది. ఓకే, కొత్తగా న్యూలీ క్రియేటెడ్. ఓకే,
సరే చూద్దాం. ఓకే, అర్థమైందండి. సో ఏమవుతుంది, సో మనం మాస్టర్ నుంచి ఇంకొక బ్రాంచ్ క్రియేట్ చేసాం కాబట్టి న్యూ బ్రాంచ్. సో వెరీ ఫస్ట్ టైం మనకు ఆ కాపీ అనేది వస్తుంది. కాపీ అంటే కంప్లీట్ కాపీ వచ్చింది. సేమ్ మాస్టర్ లో ఉన్న కంప్లీట్ కాపీ అప్డేట్ మనకి ఇక్కడ వచ్చింది. ఓకే, సో వెరీ ఫస్ట్ టైం యూ విల్ గెట్ లైక్ దిస్. సో ఫ్రమ్ నౌ, ఇప్పటి నుంచి ఇక్కడ మనం ఏదైనా యాక్షన్స్ ఏదైనా చేస్తున్నామంటే ఓకే న్యూ బ్రాంచ్, ఓకే సో అవి మాస్టర్ కి రిఫ్లెక్ట్ కావాలి. ఎందుకు అంటే సో నేను చెప్పినట్టు సో ఎవ్రీ బ్రాంచ్ ఇస్ డిఫరెంట్ ఫ్రమ్ అదర్ బ్రాంచ్, రైట్? సో ప్రతిదీ ఒకదానికి సంబంధం లేదు, ఐసోలేటెడ్ బ్రాంచెస్ అని చెప్పారు. ఓకే, సో ఇక్కడ క్రియేట్ చేసింది మళ్ళీ అక్కడ రిఫ్లెక్ట్ కాదు. ఓకే, yeah, ఫస్ట్ టైం క్రియేటింగ్ ది న్యూ బ్రాంచ్ ఓన్లీ. సో ఆ కాపీ అనేది ఫస్ట్ వచ్చేస్తుంది మీకు డిఫాల్ట్ గా. సో దాంట్లో మనకి ఎంతవరకు డేటా కావాలో రిమూవ్ చేసుకోవచ్చు, లేదా కంటిన్యూ చేయాలంటే కంటిన్యూ చేసుకోవచ్చు. ఓకే, సో ఫస్ట్ టైం ఇప్పటి నుంచి ఇక్కడ వర్క్ చేస్తాం అనుకోండి, సో ఈ డేటా మీకు ఎక్కడ రిఫ్లెక్ట్ కాదు. అదేవిధంగా ఇప్పుడు న్యూ బ్రాంచ్ లో ఉన్నాను, ఇక్కడ నుంచి మళ్ళీ నేను ఇంకొక బ్రాంచ్ క్రియేట్ చేశాను అనుకోండి, సంథింగ్ వేరే బ్రాంచ్. ఓకే, మళ్ళీ కూడా ఇదే డేటా అక్కడ కాపీ అవుతుంది, అది కామన్ అన్నమాట. ఓకే, సో ఇలా మనకు ఆ డేటా అంతా ఉంటుంది. సపోజ్ నేను ఇక్కడ వర్క్ చేస్తాను. ఓకే, సో నేను అక్కడ ఒక ఫైల్ క్రియేట్ చేస్తాను. సో సేమ్ మనకు తెలిసింది అన్ని స్టెప్స్ అని. సో రెడ్ కలర్ లో వస్తుంది. నెక్స్ట్ గిట్ యాడ్ స్టేజింగ్ ఏరియా, నెక్స్ట్ గిట్ కమిట్ అయిపోయింది హలో ఫైల్. ఓకే, డన్. సో ఇక్కడ చూస్తారంటే మనకు సో ఈ ఫైల్ మనం పర్మనెంట్ గా మనకి ఇక్కడ సేవ్ అయిపోయింది, హలో అనే ఫైల్. సో ఇప్పుడు నేను ఏం చేస్తానంటే మాస్టర్ బ్రాంచ్ కి వెళ్తాను, బ్యాక్ వెళ్తున్నాను. ఓకే, సో చెక్ చేస్తాను ఈ హలో ఫైల్ అక్కడ రిఫ్లెక్ట్ అవుతుందో లేదో. ఓకే, సో ఎలా గిట్ చెక్అవుట్ మాస్టర్. ఓకే, సో మాస్టర్కి వచ్చాను నేను. సో ఇప్పుడు నేను ఇక్కడ ఎల్ఎస్ అని ఇచ్చానంటే హలో ఫైల్ రిఫ్లెక్ట్ అయిందా, ఇక్కడ హలో ఫైల్ రిఫ్లెక్ట్ కాలేదు. ఓకే, అదేవిధంగా ఇప్పుడు నేను ఇక్కడ మళ్ళీ ఇంకొక యాక్షన్ క్రియేట్ చేస్తాను. సో మాస్టర్ లో ఉన్నాను కాబట్టి ఇంకొక యాక్షన్ క్రియేట్ చేస్తాను. ఓకే, గుడ్ ఒక ఫైల్ క్రియేట్ చేశాను. ఓకే, సో మనకి ఇక్కడ కమాండ్ ఏంటంటే ఒక బ్రాంచ్ నుంచి ఇంకొక బ్రాంచ్ కి స్విచ్ అవడానికి కమాండ్ ఏంటి, కరెక్టేనా? గిట్ చెక్అవుట్ న్యూ బ్రాంచ్ కి వెళ్ళాలి నేను, సో న్యూ వన్ ఇస్తాం. ఓకే, సో చెక్అవుట్ అనేది డిఫరెంట్ వేస్ లో యూజ్ చేయొచ్చు మనం. ఓకే, చెక్అవుట్ అనేది కమాండ్. సో ఇప్పుడు మళ్ళీ అక్కడ ఫైల్ క్రియేట్ చేశాను గుడ్ అనే ఫైల్ మాస్టర్ లో, మళ్ళీ ఇప్పుడు న్యూ బ్రాంచ్ కి వచ్చాను. ఓకే, ఇప్పుడు నేను ఇక్కడ ఎల్ఎస్ అని ఇస్తే గుడ్ అనే ఫైల్ న్యూ బ్రాంచ్ లో రిఫ్లెక్ట్ అవుతుందా? అర్థమవుతుందా అండి? సరే, అర్థమవుతుంది. ఇప్పుడు నా సినారియో అర్థమైందా? దానికి ఆన్సర్ ఏంది? మనం గుడ్ అనే ఫైల్ మాస్టర్ లో క్రియేట్ చేసాము. సో ఇప్పుడు మళ్ళీ న్యూ బ్రాంచ్ కి వచ్చాము. సో ఆ గుడ్ అనే ఫైల్ ఇక్కడ రిఫ్లెక్ట్ అవుతుందా? ఓకే, అలాగే No. ఓకే, కానీ రిఫ్లెక్ట్ అవుతుంది, ఎందుకు ఐడియా ఉందా? Global. కాన్ఫిగరేషన్స్ వైజ్ వెళ్తున్నారా? Mhm. గ్లోబల్లీ లోకల్లీ, రైట్? Yeah.
లేదు సింపుల్. మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తుంటే క్లియర్ గా నేను టచ్ కమాండ్ గుడ్ అని ఇచ్చాను. దాని తర్వాత దీన్ని సేవ్ చేశాను చూడండి. తర్వాత ఎల్ఎస్ అని ఇచ్చాను. దాని తర్వాత బ్రాంచ్ స్విచ్ అయిపోయాను. గమనించారా? గిట్ యాడ్ డాట్ అది ఇవ్వలేదు, అండ్ కమిట్ చేయడానికి గిట్ కమిట్ హైఫెన్ అది ఇవ్వలేదు. అవన్నీ ఫైల్ సేవ్ చేసింది. సో ఫైల్ మనం సేవ్ చేయకపోతే మనకు ఆ ఫైల్ అక్కడ ఫైల్ సేవ్ చేయకుండా వేరే బ్రాంచెస్ కి మనం స్విచ్ అయ్యాం అనుకోండి, ఆ ఫైల్స్ అన్ని ఇక్కడ రిఫ్లెక్ట్ అవుతూ ఉంటాయి. ఓకే, ఆ ఫైల్స్ అన్ని మనకి ఇక్కడ రిఫ్లెక్ట్ అవుతూ ఉంటాయి. See, ఇక్కడ కూడా చూపిస్తుంది. ఇక అసలు మనం గుడ్ అన్న ఫైల్ ఇక్కడ క్రియేట్ చేయలేదు, మనం మాస్టర్ లో చేసాం, కానీ ఇక్కడ రిఫ్లెక్ట్ అవుతుంది. ఇక్కడ కూడా చూపిస్తుంది. నేను ఆ ఫైల్ ని ఇక్కడ కమిట్ చేసుకోవచ్చా? ఎస్, యూ కెన్ కమిట్. ఓకే, గిట్ యాడ్ గుడ్. నెక్స్ట్ git commit good file hyphen m something. కమిట్ చేసేసాను. పర్మనెంట్ గా కమిట్ అయితే అయిపోయింది. ఓకే, సో పర్మనెంట్ గా కమిట్ అయిందంటే మనకు ఆ ఫైల్ ఇక్కడే ఉంటుంది. ఇక్కడ న్యూ బ్రాంచ్ లో కమిట్ చేసాం అంటే పర్మనెంట్ గా సేవ్ చేసాం కాబట్టి న్యూ బ్రాంచ్ లోనే ఇది పర్మనెంట్ గా ఉంటుంది. ఓకే, సో మీరు మళ్ళీ వెళ్ళి కూడా చెక్ చేసుకోవచ్చు. గిట్ చెక్అవుట్ మాస్టర్. ఓకే, ఇక్కడ ఎల్ఎస్ అని ఇచ్చాము అంటే గుడ్ ఫైల్ ఉందా? ఇక్కడ లేదు. ఓకే, సో అంటిల్ యూ కమిట్, అట్లా మీకు ఇప్పుడు చాలా 10 బ్రాంచెస్ కూడా ఉన్నాయనుకోండి. సో మీరు కమిట్ చేయకుండా ఏ బ్రాంచ్ కి వెళ్ళినా సరే 10 బ్రాంచెస్ లో ఎక్కడికి వెళ్ళినా సరే మీకు ఆ ఫైల్ అనేది రిఫ్లెక్ట్ అవుతూనే ఉంటుంది. అది ఎన్ని బ్రాంచెస్ అయినా సరే. అంటిల్ యూ కమిట్ సమ్వేర్, ఎక్కడో ఒక చోట కమిట్ చేసుకోవాలి, లేకపోతే రిఫ్లెక్ట్ అవుతూనే ఉంటుంది. ఓకే, క్లియర్ అండి కాన్సెప్ట్? ఓకే, సో ఇక్కడ మీకు చిన్న టాస్క్. నిన్న మీకు అది డాట్ గెట్ ఇగ్నోర్ ఫైల్ ఇచ్చాను, చేశారా? డాట్ గెట్ అసలు టాస్క్ ఏంది? అసలు ఏమి ఇచ్చాను నేను? డాట్ ఇగ్నోర్ ఫైల్, డాట్ గిట్ ఇగ్నోర్ ఫైల్ ఉంది కదా, ఓకే, ఆ డాట్ గిట్ ప్లేస్ లో మా నేమ్స్ ఇచ్చి ట్రై చేయమన్నారు. యా, ఎవరైనా ట్రై చేశారా? No. సో మహేష్ You try. అర్థం కాలేదు. You try చేస్తాను. ఈరోజు ట్రై చేస్తాను. సో పనిష్మెంట్ మీకు క్లాస్ బయట నిలబెట్టాలి. హోంవర్క్ చేయలేదు మీరు. ఓకే, సో సింపుల్, ఏం లేదు అది. సో మీరు మీ ఓన్ నేమ్స్ తో కూడా ట్రై చేసినా కానీ అది వర్కౌట్ కాదు. ఓకే, సో ట్రై చేయండి. ఓకే, ట్రై చేయకుండా ఉందో. సో మనకేంటి అంటే, సో డిఫాల్ట్ గా ఆ నేమే తీసుకుంటుంది, డాట్ గెట్ ఇగ్నోర్ అనే ఫైల్ తీసుకుంటుంది. సో వేరే నేమ్స్ ఇస్తే తీసుకోవాలన్నమాట. సో ప్రీ డిఫైన్డ్ అన్నమాట. ఓకే, యా. సో ఇక్కడ ఏంటంటే మీకు ఇంకొక టాస్క్ ఇక్కడ, ఇప్పుడు మనం బ్రాంచింగ్ లో ఉన్నాం కాబట్టి ఇక్కడ కూడా సింపుల్ టాస్క్. ఓకే, సో ఇక్కడ ఏంటంటే మనకు ఇప్పుడు మనం ఫైల్స్ క్రియేట్ చేశాను, దాని స్టేజింగ్ మూవ్ చేయకుండా వేరే బ్రాంచ్ స్విచ్ అయితే ఆ ఫైల్ అక్కడ రిఫ్లెక్ట్ అవుతుంది వేరే బ్రాంచ్ లో. ఓకే, సో ఇప్పుడు ఏం చేస్తారంటే మీరు ఒక ఫైల్ క్రియేట్ చేయండి. ఓకే, సో దాన్ని స్టేజింగ్ కూడా పంపించండి, కమిట్ చేయొద్దు. ఓకే, స్టేజింగ్ పంపించండి, కమిట్ చేయొద్దు. సో దాని తర్వాత వేరే బ్రాంచ్ కి స్విచ్ అవ్వండి. అప్పుడు ఆ ఫైల్ కానీ ఫైల్స్ కానీ రిఫ్లెక్ట్ అవుతున్నాయా లేదా అక్కడ నాకు చెప్పండి. ఓకే, సో ఇది ఎర్రర్ వస్తుందా, రిఫ్లెక్ట్ అవుతున్నాయా ఫైల్స్ లేదా చూద్దాం. ఓకే, స్టేజింగ్ ఏరియా మూవ్ చేయండి, కమిట్ చేయకుండా. ఫైల్ అయినా చేయొచ్చు, ఫైల్స్ అయినా, ఎన్నైనా, ఏ యాక్షన్ అయినా ఎన్నైనా క్రియేట్ చేసుకోవచ్చు. మీ ఇష్టం. మనం ఇక్కడ ఒకటి తీసుకుంటున్నాం, మీరు ఎన్నైనా తీసుకోవచ్చు.
ఓకే, ఇది ఒక ట్రై చేయండి. సో నెక్స్ట్, సో ఇలా మనం బ్రాంచెస్ క్రియేట్ చేస్తాం. ఓకే, సో ఇప్పుడు ఆ బ్రాంచ్ లో, న్యూ అనే బ్రాంచ్ లో నాకు అడిషనల్ గా 2 ఫైల్స్ ఎక్స్ట్రా ఉన్నాయి. అవునా, ఏమేమి ఫైల్స్? గుడ్ ఒకటి, హెలో ఒకటి. సో అవి ఇక్కడ లేవు నాకు డేటా. సో ఎలా మెర్జ్ చేస్తాం? మెర్జింగ్ ఎలా, ఒక బ్రాంచ్ నుంచి ఇంకో బ్రాంచ్ కి మెర్జ్ ఎలా చేస్తాం? ఓకే, సో మెర్జింగ్ కాన్సెప్ట్ చూద్దాం. సో సింపుల్, అది కూడా సింపుల్ కమాండ్. సో గిట్ మెర్జ్. సో ఆల్రెడీ నేను మాస్టర్ లోనే ఉన్నాను, అంటే డెస్టినేషన్ వేయాల్సిన అవసరం లేదు, అది అర్థం చేసుకుంటుంది అంతే కదా. గిట్ మెర్జ్ అని చెప్పి సోర్స్ బ్రాంచ్ ఏది, డెస్టినేషన్ బ్రాంచ్ ఏది అని ఇవ్వాలి కదా, ఏ బ్రాంచ్ దేంట్లో మెర్జ్ అవుతుందని ఇవ్వాలి. సో మనం సోర్స్ బ్రాంచ్ ఒకటి ఇస్తే చాలు. సోర్స్ బ్రాంచ్ ఏంటి? న్యూ, అది ఒకటి ఇస్తే సరిపోతుంది. ఎక్కడికి మెర్జ్ చేసుకోవాలనేది మనం ఆల్రెడీ ఉన్నాం కాబట్టి దాంట్లోకి మెర్జ్ చేస్తాం. ఓకే, మళ్ళీ పర్టికులర్ గా మాస్టర్ అని చెప్పి ఇవ్వాల్సిన అవసరం. గిట్ మెర్జ్ న్యూ అని ఇస్తున్నాం. ఓకే, సి మెర్జ్ అయిపోయింది. గుడ్ ఫైల్ ఇది ఎంటీ అండ్ హెలో ఫైల్ వచ్చి ఎంటీ. 2 ఫైల్స్ మనకు మెర్జ్ అయిపోయాయి దీంట్లోకి. యూ కెన్ క్రాస్ చెక్. సి ఈ 2 ఫైల్స్ అనేది మనకి ఇక్కడ వచ్చేసాయి. ఓకే, సో ఇలా ఉంటుంది అన్నమాట. సో మెర్జ్ చేసేసాం. ఇప్పుడు మీరు వెళ్ళి గిట్ లాగ్ అని కూడా చూడొచ్చు. సో గిట్ లాగ్ చూస్తే ఇక్కడ చూడండి, మెర్జ్ అయిపోయింది. న్యూ బ్రాంచ్ అండ్ మాస్టర్ బ్రాంచ్ రెండు ఒకే చూపిస్తుంది. అంతకుముందు ఒకటే ఉండేది, ఏ బ్రాంచ్ అయితే ఆ బ్రాంచ్ చూపించే, కానీ రెండు ఇప్పుడు మెర్జ్ అయిపోయి. సో ఈ 2 బ్రాంచెస్ లో ఈ న్యూ బ్రాంచ్ లో ఎక్కడ దాకా డేటా ఉందో అది కాస్త ఈ మాస్టర్ లోకి మెర్జ్ అయిపోయింది అనేసి. ఓకే, సో దాని తర్వాత మళ్ళీ మీరు ఈ న్యూ బ్రాంచ్ లోకి వెళ్ళి కొత్త యాక్షన్ స్టార్ట్ చేశారనుకోండి, అప్పుడు మళ్ళీ ఇట్లా చూపేది, మళ్ళీ మీకు మళ్ళీ సపరేట్ అయిపోయింది. ఎందుకంటే ఇప్పుడు దాకా ఉన్న డేటా అప్ టు టుడే ఎంత డేటా ఎంత లాగ్ ఉందో అది కాస్త మెర్జ్ అయిపోయిందని అర్థం. అందుకే 2 బ్రాంచెస్ ఒకేసారి చూపించేస్తుంది. ఓకే, సో ఇలా మనం మెర్జ్ చేసుకుంటాం. సరే, ఇప్పుడు నాకు సరే ఒకసారి న్యూ బ్రాంచ్ లోకి వెళ్తున్నాను. ఓకే, గిట్ బ్రాంచ్, సారీ ఇది కూడా ఇవ్వచ్చు. చెక్ చేసుకోవడం అంటే ఇలా డిలీట్ చేస్తాం. సారీ, మెర్జ్ చేసినాము కదా, సో డిలీట్ చేయలేదు ఇంకా. ఓకే, సో లిస్ట్ ఆఫ్ బ్రాంచెస్ చూడాలంటే ఈ కమాండ్ గిట్ బ్రాంచ్ అని ఇస్తే మళ్ళీ మనం మాస్టర్ లోనే ఉన్నామని చూపిస్తుంది. సరే, నేను న్యూ బ్రాంచ్కి వెళ్తున్నాను. మళ్ళీ చెక్అవుట్ న్యూ. సో మనం యాక్చువల్గా న్యూ బ్రాంచ్ ని మెర్జ్ చేసేసుకున్నాం కదా మనం. సో మన సిచ్యువేషన్ బట్టి అండి ఎలా అయినా మెర్జ్ చేసుకోవచ్చు. మీకు మాస్టర్ లో డేటా ఉంది, అది కావాలి న్యూ కంటే, ఏమని ఇవ్వాలి? న్యూ బ్రాంచ్ కి వెళ్ళేసి గిట్ మెర్జ్ మాస్టర్ అని ఇవ్వాలి, అంతే. వైస్ వర్సా, ఎలా అయినా మెర్జ్ చేయొచ్చు. మాస్టర్ ని న్యూ లోకి, న్యూ ని మాస్టర్ లోకి, అది మీరు రిక్వైర్మెంట్. సో ఏ దాంట్లో డేటా మీకు కావాలి అంటే దాన్ని మెర్జ్ చేసుకుంటారు. ఓకే, సో ఇప్పుడు న్యూ బ్రాంచ్ లోకి స్విచ్ అయ్యారు. సో ఇక్కడ మనకు సేమ్ ఇదంతా ఓల్డ్ డేటా అని మనం అంతా మెర్జ్ చేసేసాం కాబట్టి, ఇప్పుడు మెర్జ్ చేసాం కాబట్టి అంత డేటా మాస్టర్ లో ఉంది. ఇది నాకు ఇప్పుడు అవసరం లేదు కదా, ఇప్పుడు దీనికి అవసరం, నాకైతే అవసరం లేదు. ఇప్పుడు ఈ బ్రాంచ్ ని డిలీట్ చేయాలి. ఓకే, సో కమాండ్ వచ్చేసి గిట్, ఇప్పుడు ఇక్కడ నుంచే డిలీట్ చేయొచ్చు నేను ఈ బ్రాంచ్ ని. సరే, ఫస్ట్ కమాండ్ చూద్దాం. గిట్ బ్రాంచ్ -d ఫర్ డిలీట్ అండి, డిలీట్ న్యూ బ్రాంచ్. ఇప్పుడు నేను న్యూ బ్రాంచ్ లో ఉన్నాను, న్యూ బ్రాంచ్ లో ఉండి న్యూ బ్రాంచ్ ని డిలీట్ చేయొచ్చా? I guess error. ఎర్రర్. మహేష్ అంతేనా? Yes. సింపుల్, మనకు తెలిసిందే ఇది. ఓకే, ఎందుకంటే మనం చెప్తూ ఉంటాం కదా, మనం కూర్చున్న చెట్టు కొమ్మలు మనం నరుకుంటే ఏం చేస్తాం? పడిపోతాం. సో అదే విధంగా ఇది కూడా. ఓకే, సో మనం బయటకు వెళ్ళాలి, ఐ మీన్ వేరే బ్రాంచ్ లోకి వెళ్ళేసి దీన్ని మనం డిలీట్ చేయాలి. సో వేరే బ్రాంచ్ అంటే మాస్టర్ లోకి వెళ్ళేసి, ఓకే ఇప్పుడు మాస్టర్ లో ఉన్నాను, సో ఇప్పుడు డిలీట్ చేయొచ్చు. గిట్ బ్రాంచ్ -d ఫర్ డిలీట్ అండి. ఓకే, ఈజీగా ఉంటాయి కమాండ్స్ మీకు. డిలీట్ న్యూ బ్రాంచ్ ని.
See, deleted branch new branch delete అయిపోయింది. So you can cross check. See, only master branch ఒకటే ఉంది, new branch delete అయిపోయింది. ఓకే, సో ఇక్కడ మీకు ఇంకొక టాస్క్ ఏంటి అంటే మెర్జ్ చేయక ముందు, ఓకే నేను డిలీట్ చేసేసాను, మీరు ఏం చేస్తారంటే మెర్జ్ చేయక ముందు డిలీట్ చేయడానికి ట్రై చేయండి. ఓకే, అప్పుడు ఏం జరుగుతుందో చూద్దాం. చేయొచ్చా, ఫోర్స్ ఏమన్నా చేయొచ్చా, లేకపోతే ఏదైనా ఎర్రర్ వస్తుందా, పాసిబుల్ కాదా. ఓకే, ఎర్రర్ వస్తే ఎర్రర్ మీనింగ్ లేదు. ఓకే, సో ఇది కూడా ఒకసారి ట్రై చేయండి. మెర్జ్ చేయక ముందు ఒక బ్రాంచ్ క్రియేట్ చేయండి, దాంట్లో సంథింగ్ డేటా యాడ్ చేసేయండి. ఓకే, సో దాన్ని డిలీట్ చేయడానికి ట్రై చేయండి మెర్జ్ చేయక ముందు. ఏమవుతుంది, ఓకే, సో అదొక టాస్క్ మీకు. సో ఇలా మనం బ్రాంచెస్ ని రిమూవ్ చేసుకోవచ్చు. సో ఇంకొక వే కూడా ఉంది, మనం బ్రాంచెస్ ఎక్కువగా యూస్ చేస్తాం మనం ఆ కమాండ్ కూడా రియల్ టైంలో. సో బ్రాంచ్ ని క్రియేట్ చేస్తూ అండ్ దాంట్లోకి స్విచ్ కూడా అవుతాం, అంటే 2 steps ఇన్ 1 గోలో వెళ్ళిపోతాం అనమాట. 2 కమాండ్స్ యూస్ చేయకుండా సో ఒకే కమాండ్ తో వెళ్ళిపోవచ్చు. సో స్విచ్ అవ్వడం ప్లస్ క్రియేట్ చేయడం, స్విచ్ అవ్వడం రెండు. ఓకే, దానికి కమాండ్ కూడా చెక్అవుట్ అని వాడతాం. git checkout -b, b ఫర్ బ్రాంచ్, ఏ బ్రాంచ్, అప్డేట్ అనేది బ్రాంచ్ నేమ్. ఓకే, సి చెక్అవుట్ అంటే ఏంది, ఒక బ్రాంచ్ నుంచి ఒక బ్రాంచ్ స్విచ్ అవ్వడానికి ఇది యూస్ చేస్తాం. అండ్ -b అంటే బ్రాంచ్, కొత్త బ్రాంచ్ క్రియేట్ చేస్తున్నాం, న్యూ అప్డేట్. సి క్రియేట్ అవుతుంది, అయింది, అండ్ అప్డేట్ సారీ స్విచ్ కూడా అయిపోయింది అప్డేట్ బ్రాంచ్ కి. ఓకే, అండ్ మీరు ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఎల్ఎస్ అని ఇస్తే ఏమవుతుంది, సేమ్ కాపీ ఆఫ్ డేటా ఒకసారి వస్తుంది మనకు తెలుసు. ఓకే, కాపీ ఆఫ్ డేటా అనేది మనకి ఇక్కడ వస్తుంది. ఓకే, సో ఇది మనకు బ్రాంచింగ్ కాన్సెప్ట్. ఓకే, సో ఇక్కడ సరే ఇంకొకటి చూద్దాం, ఇంకొక పాయింట్ ఇక్కడ. సరే అప్ టు క్లియర్ ఉన్నాయా? యా, సో అన్ని క్లియర్ ఉన్నాయి. సో అప్డేట్ అనే బ్రాంచ్. సో ఇప్పుడు నేను ఏం చేస్తానంటే, సో మనకు సో ఈ బ్రాంచ్ లో ఒక ఫైల్ క్రియేట్ చేస్తాను. ఓకే, సో ఒక ఫైల్ వచ్చేసి శాంపుల్. ఓకే, శాంపుల్ ఫైల్ క్రియేట్ చేశాను. ఈ ఫైల్లో ఒక లైన్ ఆఫ్ డేటా యాడ్ చేస్తాను. సో శాంపుల్ ఫైల్ ఇన్ అప్డేట్ బ్రాంచ్. ఓకే, సో ఇవన్నీ కామన్ కదా, విచ్ హ్యాడ్ ఇట్ commit -m. ఓకే, సంథింగ్ ఏదో ఒకటి. ఓకే, సో డన్. ఓకే, నెక్స్ట్ వచ్చేసి బ్రాంచ్లో చెక్అవుట్ అవుతుంది. గిట్ చెక్అవుట్ మాస్టర్. ఓకే, మాస్టర్ లో చెక్అవుట్ అయ్యి సో ఇక్కడ సేవ్ చేసాం కాబట్టి ఆ ఫైల్ ఇక్కడ తెలిసింది మనకు. సో ఇప్పుడు వచ్చేసి సేమ్ ఫైల్ క్రియేట్ చేయొచ్చా, నేను ఇక్కడ శాంపుల్ సేమ్ ఫైల్ క్రియేట్ చేయొచ్చా చెప్పండి, ఎందుకు డూప్లికేట్ రాదా? ఫైల్ ఉంది కదా తీసుకోవచ్చు కదా, సారీ వాళ్ళకి ఫైల్ ఉంది కదా తీసుకోవచ్చు కదా, వేరే బ్యాంక్ లో ఇంకో బ్యాంక్ లో వేరే ఫైల్ తీసుకోమంటారా? ఆల్రెడీ శాంపుల్ ఫైల్ ఆల్రెడీ ఉంది కదా, బ్రాంచెస్ మూవ్ చేసుకోవచ్చు కదా. అంటే మనం అదే ఫైల్ రావడానికి మనం బ్రాంచెస్ మెర్జ్ చేసుకోమంటున్నారు కదా. సో అలాంటి సిచ్యువేషన్స్ కి యూజ్ చేయమండి మనం మెర్జింగ్. ఓకే, మనం వీళ్ళు క్రియేట్ చేసుకునే మెయిల్ కదా. ఓకే, సో ఇక్కడ చూడండి,
నేను ఏం చేస్తున్నాను అంటే ఏం ఫైల్ నేమ్ అది శాంపుల్ కదా, శాంపుల్ శాంపుల్ మాస్టర్. ఓకే, సో డన్. ఇక్కడ కమిట్ చేసేసాను. ఓకే, సో ఇప్పుడు నేను అప్డేట్ బ్రాంచ్ ని మాస్టర్ లోకి మెచ్ చేస్తాను. ఓకే, సో మీరు అన్నట్టే. ఓకే, కమాండ్ ఏంది, గిట్ మెచ్ అప్డేట్ కదా. ఓకే, మనం మాస్టర్ లో ఉన్నాం. ఓకే, సో మెచ్ చేస్తున్నాం. సి ఏమైంది, ఎర్రర్ వచ్చింది, కాన్ఫ్లిక్ట్ అంటారు. ఓకే, ఆటో మెర్జింగ్ శాంపుల్, సో ఆటో మెర్జింగ్ ఫెయిల్డ్. ఓకే, ఫిక్స్డ్ కాన్ఫ్లిక్ట్, మెర్జ్ కాన్ఫ్లిక్ట్ అంటాం వీటిని. సి మెర్జ్ కాన్ఫ్లిక్ట్ అనేది వచ్చింది ఎందుకంటే సి క్రియేట్ చేసి సపరేట్ గా వాడుకుంటే సేమ్ ఫైల్ డిఫరెంట్ బ్రాంచెస్ లో ఓకే, శాంపుల్ ఇక్కడ వాడుకోవచ్చు, అక్కడ వాడచ్చు. కానీ మెర్జ్ చేసేటప్పుడు ఎలా తీసుకుంటుంది, అది రెండు ఫైల్స్ ఒకటే కదా, ఏ ఫైల్ గా తీసుకుంటుంది. సో అప్పుడు మెర్జ్ కాన్ఫ్లిక్ట్ వస్తుంది. ఇది కూడా కాన్సెప్ట్. ఓకే, సో ఈ మెర్జ్ కాన్ఫ్లిక్ట్ వచ్చినప్పుడు ఏం చేయాలి, సో మనకు నేను క్రియేట్ చేస్తున్నాను, మీరు చేస్తున్నారు, అప్పుడు ఏమవుతుందంటే సో ఇట్లా సేమ్ నేమ్ ఉంది అనుకోండి, అప్పుడు సో మన మెయిల్ సెండ్ చేస్తారు. సో సో మనం ఐ మీన్ కాంప్రమైజ్ అయిపోయి సో ఒక ఫైల్ నేమ్ తో సో మెచ్ చేసేసుకోండి. సేమ్ డేటా రెండు ఫైల్స్ కి సేమ్ రిలేటెడ్ డేటా అంటే మెచ్ చేసేసుకొని వెళ్ళిపోవడం. ఓకే, సో ఎవరు క్రియేట్ చేశారు వాళ్ళని మనం కాంటాక్ట్ అవుతాం. సో కాంటాక్ట్ అయ్యి సో ఏ పర్పస్ కింద క్రియేట్ చేశారు, సో సేమ్ నేమ్, సో సేమ్ డేటా ఒకటి అన్నప్పుడు మెచ్ చేసుకొని వెళ్ళిపోతాం. సో అది ఇప్పుడు చూడండి, కాల్స్ అంటే మనం ఇప్పుడు ఇక్కడ ఫైల్ ఓపెన్ చేయొచ్చు. ఇక్కడ దగ్గర చూడండి ఇంకా నడుస్తూ ఉంది, ఇక్కడ మనకు మెర్జింగ్ అనేది, మెర్జింగ్ ఇంకా అవుతూ ఉంది. ఓకే, ఎందుకంటే ఆగిపోయింది మధ్యలో మనకు మెర్జింగ్, ఎందుకంటే కాన్ఫ్లిక్ట్ వచ్చింది. ఓకే, సో దీన్ని కాదని మనం ఏమీ చేయలేం, ఫస్ట్ దీన్ని సాల్వ్ చేసే బయటికి వెళ్ళాలి. ఓకే, సో ఏం చేయాలంటే ఆ ఫైల్ ఓపెన్ చేయండి విఐలో, విఐ శాంపుల్ ఫైల్ మీకు ఇక్కడ చూపిస్తుంది చూడండి, డిఫరెన్షియేట్ చేసి చూపిస్తుంది ఎవ్రీథింగ్. సో ఈ పార్ట్ వచ్చేసి శాంపుల్ ఫైల్ ఫ్రమ్ మాస్టర్ బ్రాంచ్ నుంచి. ఓకే, సో ఇది ఆల్రెడీ మనం మాస్టర్ బ్రాంచ్ లో ఉన్నాం కాబట్టి సో మళ్ళీ డివైడ్ చేసింది లైన్, అది మనం ఇవ్వలేదు చూడండి, ఇవన్నీ అవే తీసుకుంది. ఏంది కాన్ఫ్లిక్ట్, ఏ డేటా కాన్ఫ్లిక్ట్ వచ్చింది, సో అండ్ అప్డేట్ బ్రాంచ్ వచ్చి మెర్జ్ అవుతుంది మాస్టర్ లోకి, సో ఆ డేటా ఇది. సో ఈ రెండు డేటాని ఇట్లా డిఫరెన్షియేట్ చేసి చూపిస్తుంది, సేమ్ ఇంతే రియల్ టైం అయినా సరే డిఫరెన్షియేట్ చేసి చూపిస్తుంది. సో డేటా రెండిటికి ఒకటే కదా అన్నప్పుడు సో ఏం చేస్తారంటే ఇవి రిమూవ్ చేసేసుకుంటాం, ఇన్సెట్ ఇది రిమూవ్ చేసేసి సేవ్ చేసి పంపించేస్తాం. ఒకవేళ ఈ డేటా ఆ డేటా సంబంధం లేదంటే ఫైల్ నేమ్ చేంజ్ చేస్తారు ఎవరో ఒకరు. ఓకే, మనకు రీనేమ్ కమాండ్స్ ఉన్నాయి కదా, ఫైల్స్ చేంజ్ చేస్తారు. సో ఇలా వెళ్తారు అనమాట. సో నేను ఇక్కడ ఎలా వెళ్తున్నానంటే రెండు సేమ్ ఫైల్ డేటానే, రెండు రిలేటెడ్ టు శాంపిల్ ఫైలే, నో ప్రాబ్లం, రెండు డేటా నాకు కావాలి, నేను మెర్జ్ చేసుకుంటానని చెప్పి వెళ్తున్నాను. సో అప్పుడు ఇది తీసేస్తాను, తీసేసి రెండు లైన్స్ ని నేను ఇట్లా యాడ్ చేసేస్తాను. ఓకే, శాంపుల్ ఫైల్ ఫ్రమ్ మాస్టర్ బ్రాంచ్ అండ్ శాంపుల్ ఫైల్ ఫ్రమ్ అప్డేట్ బ్రాంచ్. ఓకే, సో ఎస్కేప్, ఎస్కేప్ షిఫ్ట్ కోలన్ తెలుసు కదా, డబ్ల్యూ సేవ్ అండ్ క్విట్, సేవ్ చేసా, క్విట్ చేసేసా. ఓకే, నెక్స్ట్ గిట్ స్టేటస్ అని ఇవ్వండి. సో మనకి ఏమొస్తుంది, సో బోత్ యాడెడ్. సి ఇది ఒక ట్రాకింగ్, ఇవన్నీ మనకి ఎలా గిట్ ఎలా తెలుసుకుంటుంది అంటే ట్రాకింగ్ టూల్ కంప్లీట్ గా ఎవ్రీథింగ్ మోడిఫైడ్ అని చెప్పి, డెలీటెడ్ అని చెప్పి, న్యూ ఫైల్ అని చెప్పి ఎలా ఇస్తుంది. సో అవన్నీ ఓకే, బోత్ యాడెడ్ అంటుంది. సో నెక్స్ట్ ఇప్పుడు ఏం చేయాలంటే రెడ్ కలర్, అది మనం చూడాల్సిన అవసరమే లేదు, ఇంకా డైరెక్ట్ గా వెళ్ళిపోవడమే. నెక్స్ట్ గిట్ కమిట్, సో హైఫన్ ఎం, యా మెర్జ్, మెర్జ్ కాన్ఫ్లిక్ట్. Okay, so done. Now, git status done. Git log, so merge conflict action, create IBM.
ఓకే, నైస్, క్లియర్. సో ఇలా ఉన్నప్పుడు మనం దాన్ని మెర్జ్ కాన్ఫ్లిక్ట్ అంటాం. ఎలా సాల్వ్ చేస్తాం అన్నప్పుడు అట్లా 2 ways అన్నమాట. సేమ్ డేటా సేమ్ ఫైల్ తోటి కంటిన్యూ చేసేస్తాం. లేదు అంటే నేమ్ ఒకటి చేంజ్ చేసుకుంటే ఎవరు వీళ్ళైనా వాళ్ళైనా నేమ్ చేంజ్ చేస్తే డిఫరెంట్ అయిపోతున్నారు. క్లియర్ కాన్సెప్ట్? Yes. బ్రాంచింగ్ అండ్ మెర్జ్ కాన్సెప్ట్స్. మర్జింగ్ కొంచెం కన్ఫ్యూజింగ్ గా ఉంది. మెర్జింగ్ యా, సింపుల్, దాంట్లో ఏం లేదండి. ఏమంటే లైక్ నేను ప్రాక్టీస్ చేస్తాను. యా, ఓవరాల్ గా చెప్తాను చూడండి. ఒక బ్రాంచ్ లో సేమ్ ఫైల్ ఇచ్చాం శాంపుల్ అని, ఆ బ్రాంచ్ లో కూడా సేమ్ ఫైల్ ఇచ్చాం. సపరేట్ గా వర్క్ చేసుకుంటే ప్రాబ్లం లేదు. సో మనం మెర్జ్ చేస్తున్నప్పుడు అది ఎలా తీసుకోవాలో అర్థం కాక కాన్ఫ్లిక్ట్ ఇచ్చేస్తుంది. ఓకే, సో ఈ బ్రాంచ్ నుంచి శాంపుల్ ఫైల్ లో ఈ డేటా వస్తుంది, ఈ బ్రాంచ్ నుంచి శాంపుల్ ఫైల్ లో ఈ డేటా వస్తుంది. ఈ రెండింటిని ఏం చేయాలని చెప్పేసి అది రెండు కంబైన్ చేసి అట్లా యారోస్ లాగా ఇచ్చింది చూడండి, అట్లా ఇచ్చేస్తుంది. సో అప్పుడు ఏం చేస్తాం, 2 ways కదా, ఇంకా నేమ్ అయినా ఎవరో ఒకరు చేంజ్ చేసుకోవాలి, లేకపోతే డేటా రెండు సేమ్ నేను మెర్జ్ చేసేసుకుంటానంటే మాస్టర్ ఏం చేసింది, మాస్టర్ బ్రాంచ్. సో ఆ డేటా కూడా నాకు కావాలి శాంపుల్ ఫైల్లో, ఇటు సేమ్ డేటానే నాకు ఓకే అని చెప్పి మెర్జ్ చేసేసుకుంటాం. సో ఆ లైన్స్ డిలీట్ చేసి సేవ్ చేసుకుందాం అంతే. లేదు అది డిఫరెంట్ ఇది డిఫరెంట్ అంటే ఎవరో ఒకరు నేమ్ చేంజ్ చేసుకుంటారు. ఓకే, వెరీ సింపుల్. యు మీన్ యూజర్స్? యా, యూజర్స్ అంతే. ఓకే, అండ్ ఆ మెర్జింగ్ చేసేప్పుడు యా చెప్పండి. మెర్జింగ్ చేసేప్పుడు అదే ఆ స్టెప్ క్లియర్ చేసి నెక్స్ట్ స్టెప్కి రావాలా మీరు డిలీట్ అదే కాలేదు. మీకు అది వచ్చింది కదా మాస్టర్ యాప్ స్టెప్ మెర్జింగ్ అని, అంటే ఆ స్టెప్ క్లియర్ చేసి నెక్స్ట్ స్టెప్కి వెళ్ళాలా, లేకపోతే అది క్లియర్ చేసి వెళ్ళాం నెక్స్ట్ స్టెప్ వెళ్ళలేదు, ఎందుకంటే అది మెర్జింగ్ అని ఆ ప్రాసెస్ లో ఉండిపోయింది, పెండింగ్ అన్నమాట. అది కంప్లీట్ చేస్తే కానీ వెళ్ళాము ఇంకోదానికి. సో మనకి ఇలా వస్తేనే మనం వర్క్ చేస్తాం, మళ్ళీ మనం నార్మల్గా ఇలా వచ్చేసేయాలి మనం. ఓకే. ఓకే, సో ఇలా ఉంటుంది. నెక్స్ట్ కాన్సెప్ట్ స్టాష్ కాన్సెప్ట్. ఓకే, ఏంటి స్టాష్ అంటే STASH. సో ఫస్ట్ థియరీ పార్ట్ వెళ్ళిపోదాం. మనకు ఫస్ట్ జస్ట్ సపోజ్ మనం ఒక ఐడియాతో ఇంప్లిమెంట్ చేస్తూ వెళ్తున్నాం, సమ్ డేటా రాస్తున్నాం ఒక ఫైల్స్ లో, ఒక ఐడియా వచ్చింది, నేను దాన్ని ఇంప్లిమెంట్ చేసుకుంటూ వెళ్తున్నాం. ఓకే, సో మనకు అక్కడ దాన్ని ఐడియా 1 అనుకుంటున్నాను. ఓకే, సో ఇంప్లిమెంట్ చేస్తూ వెళ్తున్నాను, లైక్ 1000 lines ఆఫ్ డేటా ఉంది నాకు. ఓకే, ఎన్నో ఒకరిని అజ్యూమ్ చేసుకుంటున్నాను. ఓకే, సో ఇప్పుడు ఏమవుతుంది అంటే ఆల్ ఆఫ్ సడన్ నేను రియలైజ్ అయ్యాను. ఓకే, సో ఏమని, సో ఇఫ్ ఐ గో విత్ దిస్ ఐడియా ఐఎమ్ నాట్ గోయింగ్ టు గెట్ డిజైర్డ్ అవుట్పుట్ అనేసి. ఓకే, సో ఐడియాతో వెళ్తే నాకు నచ్చిన అవుట్పుట్, నాకు కావాల్సిన అవుట్పుట్ రాదు నాకు నా అప్లికేషన్ నా ప్రాజెక్ట్. ఓకే అని అనిపించింది. సో అప్పుడు ఏం చేస్తాను నేను, జనరల్లీ అయితే మనం సో యూస్ కాదు అన్నప్పుడు ఏం చేస్తాం, మళ్ళీ ఆ 1000 lines రిమూవ్ చేసేసి మళ్ళీ సెకండ్ ఐడియా ఏదైనా వస్తే సో దాన్ని ఇంప్లిమెంట్ చేసుకుంటాం, అంతే కదా కామన్గా ఎవరైనా చేసేది. ఓకే, సరే మొత్తం డిలీట్ చేసేసాను 1000 lines. సెకండ్ ఐడియా, ఓకే ఐడియా 2 అని స్టార్ట్ చేశాను. సో మళ్ళీ డేటా వెళ్తూ ఉంది. ఓకే, సో మళ్ళీ ఒక 100 lines వెళ్తే 200 lines రాసాను అనుకున్నాను. ఓకే, మళ్ళీ రియలైజ్ అయ్యాను అక్కడ కూడా, ఏమని, ఐడియా 1 బెస్ట్ ఐడియా 2 కన్నా. ఓకే, సో అక్కడ మళ్ళీ రియలైజ్ అయ్యాం, సో ఐడియా 1 బెస్ట్ అని చెప్పేసి, ఎందుకంటే ఐడియా 2తో వెళ్తే మళ్ళీ నాకు వేరే అవుట్పుట్ వస్తుంది. సో మనం వెళ్ళింది ఇందాకే కరెక్ట్, మన ఐడియా 1తోనే అనిపించింది, మళ్ళీ రియలైజ్ అయ్యాము. అందుకని ఏం చేస్తాం, మళ్ళీ ఇమీడియట్ గా ఐడియా 2 కూడా మనకు వేస్ట్ అని చెప్పేసి మళ్ళీ ఆ 200 lines డేటాని డిలీట్ చేసేసి ఐడియా 1కి వెళ్తాం. వెళ్తే ఐడియా 1 ఎక్కడ ఉంది, లేదు, డిలీట్ చేసేసాం కదా. అవునా, అప్పుడు ఏమవుతుంది, మనకు మళ్ళీ ఆ డేటా మళ్ళీ స్క్రాచ్ నుంచి ఫ్రమ్ A to ABC నుంచి రాయాలి మళ్ళీ.
సో టైం తీసుకుంటుంది. సో మళ్ళీ అదే లాజిక్ కానివ్వండి, అదే ఐడియా కానీ మళ్ళీ వస్తుందా, రాకపోవచ్చు మేబీ. ఓకే, సో దీనివల్ల చూడండి లాస్, ఎంత లాస్, టైం వేస్ట్ అయిపోతుంది, మళ్ళీ బిజినెస్ కూడా ఇంపాక్ట్ అవుతుంది. ఓకే, ఇలా ఉంటుంది. సో ఇది ప్రాబ్లం అర్థమైంది అనుకుంటున్నాను మీకు. ఓకే, సో దీన్ని మనం ఓవర్కమ్ చేయడం వల్ల. ఓకే, సో ఎలా అంటే చూద్దాం. సో నథింగ్ ఇస్ దేర్. నా ఇక్కడ వచ్చేసి మనకు ఈ ఫైల్స్ ఉన్నాయి. నేను ఒక ఫైల్ తీసుకుంటున్నాను ఇక్కడ. సో విఐ, సో ఈ హెల్లో అనే ఫైల్ ఓపెన్ చేస్తున్నాను. ఎంటీ ఫైల్ ఉంది ఇది. ఓకే, సో ఇది ఎంటీ ఫైల్. ఈ ఫైల్లో నేను ఒక లైన్ ఆఫ్ డేటా క్రియేట్, కొన్ని లైన్స్ ఐడియా 1 తీసుకున్నాను. ఐడియా 1 అని చెప్పి హెడ్డింగ్ పెట్టాను. సో సమ్ లైన్ ఆఫ్ డేటా, లైన్ 1 లైన్ 2 లైన్ 3 అని చెప్పేసి ఇట్లా మనం సో నెంబర్ ఆఫ్ లైన్స్ ఆఫ్ డేటాని రాసాను నేను. ఓకే, లైన్ n నెంబర్ ఆఫ్ లైన్స్ అనుకోండి, 1000 లైన్స్ అని అష్యూమ్ చేసుకుంటాం. ఓకే, సో నెక్స్ట్ ఏం చేయాలి, ఇక్కడ రాస్తూ ఉన్నప్పుడు నాకు అనిపించింది సో ఇది వేస్ట్, సో సెకండ్ ఐడియాకి వెళ్ళాలి అనేసి. సో అప్పుడు నార్మల్గా నేను ఏం చేస్తున్నాను, ఈ లైన్స్ అన్ని డిలీట్ చేసి వెళ్తున్నాను. కానీ అట్లా డిలీట్ చేసి వెళ్తే మళ్ళీ రేపు ఎప్పుడన్నా యూస్ మళ్ళీ కావాలి అంటే మళ్ళీ డేటా ఉండట్లేదు మనం, అది ప్రాబ్లం మనకి యాక్చువల్. సో నేను ఇప్పుడు డిలీట్ చేయని డేటాను ఏం చేస్తానంటే దీన్ని స్టాష్ అనే కాన్సెప్ట్, స్టాష్ అనే దాన్ని అప్లై చేస్తాను. బయటకు వచ్చేసి సేవ్ పిట్, బయటకు వచ్చి ఓకే, ఇప్పుడు నేను స్టాష్ అనే కమాండ్ ఇస్తాను. వన్స్ మనం స్టాష్ అనే కమాండ్ ఇచ్చాము అంటే సో 2 థింగ్స్ చేస్తుందండి ఇది. ఫస్ట్ ఇది బ్యాకప్ తీసుకుంటుంది, ఎక్కడి నుంచి స్టార్ట్ అయ్యాం, ఎక్కడ ఎండ్ అయ్యాము. సో ఇదంతా బ్యాకప్ తీసుకొని ఒక దగ్గర స్టోర్ చేస్తుంది. ఓకే, అదే విధంగా నెక్స్ట్ రిమూవ్ కూడా అదే చేసేస్తుంది. మనం మాన్యువల్ గా లైన్ బై లైన్ లేదా అన్ని లైన్స్ రిమూవ్ చేయాల్సిన అవసరం లేదు మనం. సో కంప్లీట్ గా రిమూవ్ కూడా చేసేస్తుంది అంటే బ్యాకప్ ఎంతవరకు తీసుకుందో అదే దాన్ని ఇక్కడ రిమూవ్ కూడా చేసేసి మళ్ళీ ఒరిజినల్ పొజిషన్ చూపిస్తుంది. గిట్ స్టాష్ అని ఇచ్చాం అంటే 2 పనులు చేస్తుంది. సో ఇక్కడ చూడండి మనం అప్లై చేసాం గిట్ స్టాష్. సో ఆ 2 పనులు కూడా చూడొచ్చు మనం ఇప్పుడు. సో విఐ హలో అనే ఫైల్లోకి వెళ్తున్నాను. మనం ఎక్కడైతే స్టార్ట్ చేసామో మళ్ళీ ఆ పొజిషన్కే వచ్చింది. ఓకే, సో ఒరిజినల్ పొజిషన్కి వచ్చింది. సో సార్ మనం అది బ్యాకప్ తీసుకుందా లేదో చూద్దాం వెళ్ళేసి. సో అది బ్యాకప్ తీసుకుందా లేదో చూడాలంటే ఒక కమాండ్ ఉంది మనకు, గిట్ స్టాష్ లిస్ట్ అని ఇవ్వాలి. ఇవి కూడా ఈజీ కమాండ్స్ అండి. గిట్ స్టాష్ లిస్ట్ అని ఇచ్చామంటే సో అది మీకు చూపిస్తుంది ఇక్కడ స్టాష్ @ ఓకే 0 అనేసి ఇండెక్స్ నెంబర్ 0 అని చూపిస్తుంది. ఓకే, సో ఇది మనకి ఇక్కడ బ్యాకప్ అనేది స్టోర్ చేసుకుంటుంది. సో మళ్ళీ ఇంకొకసారి ఎప్పుడైనా ఇంకొక సిచ్యువేషన్ మళ్ళీ ఇచ్చామంటే గిట్ స్టాష్ మళ్ళీ స్టాష్ @1 అని చెప్పి స్టోర్ చేసుకుంటుంది. ఓకే, సో మనకు బ్యాకప్ ఉంది అండ్ ఒరిజినల్ ఫైల్ మళ్ళీ ఫైల్ మనకు ఒరిజినల్ లోకి వచ్చేసింది. సో ఇప్పుడు ఏం చేయాలి, నేను ఎందుకు నేను స్టాష్ చేశాను అంటే సో నేను బ్యాకప్ పెట్టుకుంటున్నాను. ఇంతకుముందు కంప్లీట్ గా డిలీట్ చేసి మళ్ళీ వెనక్కి వచ్చేటప్పటికి ఉండట్లేదు, అందుకని ఈసారి బ్యాకప్ పెట్టుకొని వెళ్తాను. సో ఎందుకు వెళ్తున్నానంటే ఐడియా 2 ఇంప్లిమెంట్ చేద్దామని ఈసారి. ఓకే, ఐడియా 1 వద్దనుకున్నాం కాబట్టి మనం స్టాష్ చేసాం. ఐడియా 2 అని చెప్పేసి సో ఇంకొక లైన్ ఏదో సంథింగ్ ఇక్కడ ఇస్తున్నాం. ఓకే, కొన్ని లైన్స్ ఆఫ్ డేటా ఇస్తున్నాం. ఎస్కేప్. సో ఇక్కడ కూడా మనం సేమ్ అదే థియరీగా నేను చెప్పిన ఎగ్జాంపుల్. సో ఇక్కడ మనం చాలా లైన్స్ ఆఫ్ డేటా రాసాము, మళ్ళీ రియలైజ్ అయ్యాము ఈ ఐడియా 2 కూడా వద్దు, ఐడియా 1కి వెళ్దాం అనేసి. అప్పుడు ఏం చేశాను, దీన్ని బయటకు వచ్చేసి మళ్ళీ ఇది కూడా రేపు మళ్ళీ ఫ్యూచర్ లో కూడా అవసరం వస్తుందేమో అని చెప్పి మళ్ళీ అప్లై చేస్తాను గిట్ స్టాష్. సో సేమ్ మళ్ళీ 2 థింగ్స్ బ్యాకప్ తీసుకుంటుంది అండ్ సేమ్ మళ్ళీ డిలీట్ చేసింది, బ్యాకప్ కూడా తీసుకుంటుంది. బ్యాకప్ చూడాలంటే లిస్ట్ అని ఇచ్చామంటే ఇక్కడ చూపిస్తుంది 0 అండ్ 1 ఇండెక్స్ తో 0తో స్టార్ట్ అవుతుంది ఇక్కడ.
సో ఇది కూడా మనకు లాగ్స్ మనకు ఎలా చూపిస్తాయి, గిట్ లాగ్స్ అంటే లేటెస్ట్ యాక్షన్స్ కానీ లేటెస్ట్ కమిట్ ఐడీస్ కానీ మనకు టాప్ లో చూపిస్తుంది. అవునా, ఓల్డ్ వన్ కిందకి వెళ్తుంటాయి. సేమ్ అదే విధంగా ఇప్పుడు మనం లేటెస్ట్ గా చేసింది ఐడియా 2 ని స్టాష్ చేసాం, అది ఇక్కడ ఉంటుంది జీరోలో. అండ్ ఐడియా 1 మనం స్టార్ట్ చేసింది ఇక్కడ. ఓకే, ఇప్పుడు మళ్ళీ ఇంకొకటి చేసామంటే ఐడియా 2. ఓకే సార్, ఐ మీన్ ఐడియా 3 అనుకోండి, అది చేసామంటే మనకు స్టాష్ @2 అని వస్తుంది. 3, 4, 5 అట్లా వస్తుంది. లేటెస్ట్ వచ్చేసి ఎప్పుడు టాప్ లో ఉంటుంది. ఓకే, సో ఇక్కడ మనకు క్లియర్ గా చూపిస్తే ఏ ఫైల్స్ ఏందనేసి ఇక్కడ మనకు అంత కంప్లీట్ గా వర్క్ కాలేదా. ఓకే, సో ఏ ఫైల్ చేస్తున్నాం అని కూడా మనకు చూపిస్తుంది. సో ఇలా మనకు బ్యాకప్ అనేది అన్ని ఇక్కడ ఉంటాయి అన్నమాట. సో ఇప్పుడు నేను ఎందుకు వచ్చాను, ఐడియా 2 కాదని ఐడియా 1కి వచ్చాను, కానీ ఐడియా 1 కూడా మనకి ఎంటీ ఫైల్ ఉంది అక్కడ. సో నేను ఇప్పుడు బ్యాకప్ ఉంది కాబట్టి నేను రెస్టోర్ చేసుకుంటాను. ఓకే, గిట్ స్టాష్ అప్లై స్టాష్ @1 కదా పాత్, ఐడియా 1 అనేది దీంట్లోనే కదా ఉంది, ఓల్డ్. ఓకే, సో దీన్ని ఇస్తున్నాను. ఓకే, సో మనం సేవ్ చేయలేం కదా ఫైల్, అది దాన్ని సేవ్ చేసాం అంతే. ఓకే, అందుకే మనకి అక్కడ ఎర్రర్ వచ్చింది, ప్లీజ్ కమిట్ యువర్ చేంజెస్ స్టాష్ దెమ్ బిఫోర్ యూ మెర్జ్ అనేసి. ఓకే, ఐ మీన్ మెర్జ్ అంటే దాని మీనింగ్ వచ్చేసి ఇక్కడ స్టాషింగ్ అన్నమాట. సో ఇక్కడ వచ్చేసి మళ్ళీ మనం మళ్ళీ మన డేటా మనకు వచ్చేసింది, ఐడియా 1 ని అప్లై చేసాం వచ్చేసింది. ఇదే ఇండికేషన్. మళ్ళీ రెడ్ కలర్ లో చూపిస్తుంది అంటే సో మనం మాడిఫై చేసామని కదా. హలో అనే ఫైల్ ఏమిటి, సో దాంట్లో మళ్ళీ మాడిఫై చేసాం, మీరు వెళ్ళి చూడొచ్చు. సో మళ్ళీ మనకు ఐడియా 1 అనేది మళ్ళీ బ్యాక్ అనేది వచ్చేస్తుంది. ఓకే, సో ఇలా మనం స్టాష్ అనే కాన్సెప్ట్ యూజ్ చేస్తాం. సో దాని తర్వాత మళ్ళీ సేవ్ చేసుకోవాలంటే సేవ్ చేసుకోవచ్చు, మాడిఫై అయింది కాబట్టి డేటా. సో ఇందాక మనం సేవ్ చేసింది ఏమిటి. ఓకే, సో దాని తర్వాత ఇప్పుడు మళ్ళీ అప్లై చేసాం కాబట్టి మళ్ళీ మనకి డేటా బ్యాక్ వచ్చింది, అందుకే మాడిఫైడ్ అని చూపిస్తుంది. సో దీన్ని వెళ్ళి మళ్ళీ సేవ్ చేసుకుంటాం. క్లియర్, స్టాష్ కాన్సెప్ట్ అర్థమైంది. అదేవిధంగా మనం క్లియర్ చేసుకోవాలంటే లాగ్ అంతా ఉంటుంది కదా మనకు. సో దీన్ని అంతా క్లియర్ చేసుకోవాలంటే కూడా కమాండ్ మనకు విత్ స్టాష్ క్లియర్ అని ఇచ్చామంటే, క్లీన్ అని ఇచ్చామంటే మొత్తం ఇది సో క్లీన్ అయిపోతూ ఉంటుంది, బ్యాకప్స్ వద్దనుకున్నాడు. ఓకే, కానీ రియల్ టైంలో ఏం చేస్తారంటే సో బ్యాకప్స్ అన్ని అవి అలాగే స్టోర్ చేసి పెట్టుకుంటారు, ఎందుకంటే మనం ఎప్పుడు రియలైజ్ అవుతుందో తెలియదు. సో మనం ఐడియా 1కి వెళ్ళి ఐడియా 2కి వెళ్ళాం, మళ్ళీ ఐడియా 2 నుంచి మళ్ళీ ఐడియా 1కి వచ్చాం. సో అలా సిచ్యువేషన్స్ వస్తూ ఉంటాయి కాబట్టి సో ఇవి వాళ్ళంతా ఇవి బ్యాకప్స్ అని కంప్లీట్ గా స్టోర్ చేసుకొని పెట్టుకుంటారు. సో ఎప్పుడు రిమూవ్ చేస్తారంటే మనకు క్లయింట్ ప్రాజెక్ట్ రిలీజ్ అయిపోయిన తర్వాత సక్సెస్ఫుల్ గా, సో అప్పుడు వాటిని రిమూవ్ చేస్తారు. కొన్నిసార్లు ఏంటంటే ఫర్ ఫ్యూచర్ పర్పసెస్ కూడా అవి ప్రాజెక్ట్ రిలీజ్ అయినాకనే స్టోర్ చేసి పెట్టుకుంటారు, డిపెండ్స్. ఓకే, nice clear concept. Yeah. Yeah. Okay.
సో ఈరోజు మనం బ్రాంచింగ్ అండ్ మెర్జ్ కాన్ఫ్లిక్ట్స్ అండ్ చెక్అవుట్ స్టాష్ రైట్. ఓకే, సో నెక్స్ట్ కాన్సెప్ట్ వచ్చేసి మనకు ఇవి హెడ్ చూస్తారా, వీటి గురించి మనకు. సో దీనికి వెళ్ళే ముందు ఇంకొక డిపెండెన్సీ కాన్సెప్ట్ అన్డూస్ చేయాలి. అంటే స్టేజింగ్ ఏరియాలోకి వెళ్ళిన తర్వాత మనం ఆ ఫైల్ని బ్యాక్ ఎలా తీసుకురావాలి. మనం స్టేజింగ్ ఏరియాకి పంపిస్తాం కదా గిట్ యాడ్ డాట్ అనేసి, వెళ్ళినప్పుడు మనం వెనక్కి ఎలా తీసుకురావాలి. అండ్ అదేవిధంగా ఒక ఫైల్ కమిట్ అయిపోయింది. సో కమిట్ అయిన ఫైల్ని ఎలా తీసుకురావాలి. అదేవిధంగా వర్కింగ్ డైరెక్టరీలో క్రియేట్ చేసిన ఫైల్ మళ్ళీ వెనక్కి అన్డూస్, వర్కింగ్ డైరెక్టరీలో ఉన్నదాన్ని ఎలా అండు, స్టేజింగ్ లో ఉన్నదాన్ని ఎలా బ్యాక్ తీసుకురావాలి, కమిట్ అయిందని ఎలా బ్యాక్ తీసుకురావాలి. సో ఇది మన కాన్సెప్ట్. దానికి ఈ కాన్సెప్ట్ మనకు డిపెండెన్సీ కాన్సెప్ట్ ఏంటంటే ఈ హెడ్ గురించి తెలుసుకోవాలి మనం. ఓకే, సో ఈ హెడ్ గురించి తెలుసుకుంటే మనకు ఆ కాన్సెప్ట్ వస్తుంది. ఓకే, డన్, వి విల్ స్టార్ట్ దట్. సో వర్కింగ్ డైరెక్టరీలో అన్డూస్ చేయడం ఎలా మనం చూద్దాం. ఓకే, సో వర్కింగ్ డైరెక్టరీ అంతా క్లియరా. ఓకే, ఓ ఇది ఒక పెండింగ్ ఉంది కదా, ఇది కమిట్ చేసి వస్తాను. సో ఇప్పుడు ఏం చేస్తానంటే ఒక ఫైల్ క్రియేట్ చేస్తున్నాను మళ్ళీ. ఓకే, సో ఫైల్ నేమ్ వచ్చేసి హాయ్ అని తీసుకున్నాను. ఓకే, సో జనరల్ గా మనకు ఇలా వస్తూ ఉంటుంది. ఓకే, సో ఇప్పుడు ఫైల్ క్రియేట్ చేశాను. ఈ ఫైల్ రిమూవ్ చేయాలంటే మనం గిట్ రిమూవ్ అయినా ఇవ్వచ్చు, లేకపోతే డైరెక్ట్ మనం లైనక్స్ లో ఇచ్చేసి రిమూవ్ కమాండ్ కూడా డైరెక్ట్ గా ఇవ్వచ్చు. సో ఇప్పుడు ఈ ఫైల్ ని నేను రిమూవ్ చేయాలనుకుంటున్నాను. కమాండ్ వచ్చేసి రిమూవ్, ఓకే, ఆర్ఎం, ఓకే, హాయ్ ఫైల్. ఓకే, సో క్రియేట్ చేశాను, దానికి ఆపోజిట్ ఏంటి డిలీట్ చేయడం, అన్డూస్ అని కూడా అనొచ్చు కదా మనం. ఓకే, అండు అంటే మళ్ళీ బ్యాక్ కంట్రోల్ జెడ్ అని ఇస్తాం కదా మనం, ఆ టైప్. సో రిమూవ్ హాయ్, సో రిమూవ్ చేసేసాను. ఇప్పుడు వెళ్ళి చూసారంటే హాయ్ ఫైల్ రిమూవ్ అయిపోయింది. అండ్ మీరు గిట్ స్టేటస్ కూడా ఇవ్వచ్చు. సో ఇస్తే ఏమి చూపి, సో ఈజీ. ఓకే, సో వర్కింగ్ డైరెక్టరీ నుంచి ఇట్లా అండూ చేయడం, ఒక క్రియేట్ చేసిన యాక్షన్ ని ఇట్లా అండూ చేయడం. కాకపోతే ఇది మనకు అన్ట్రాక్డ్ ఫైల్. హాయ్ అనేది అన్ట్రాక్డ్ ఫైల్ మనకు, అంటే ఇంకా స్టేజింగ్ చేయలేదు అండ్ కమిటింగ్ పంపలేదు, అందుకే అంత ఈజీగా డిలీట్ అయింది. ఓకే, సో మిగతావి ఉన్నాయి చూసారు, ఇవన్నీ ఏంది, ఇవి ట్రాక్డ్ ఫైల్స్, అంటే స్టేజింగ్ లో ఉన్నాయి, మన కమిటింగ్ లో ఉన్నాయి, పర్మనెంట్ గా సేవ్ అయ్యాయి, వాటికి ఒక కమిట్ ఐడీస్ క్రియేట్ అయినాయి, యాక్షన్స్ కమిట్. ఓకే, సో ఈ ఫైల్ డిలీట్ చేస్తాను ఇప్పుడు చూడండి. A1 అనే ఫైల్ డిలీట్ చేస్తాను. ఓకే, సో రిమూవ్ అయింది. LSN ఇవ్వండి. సి ఫైల్ అయితే రిమూవ్ అయింది. ఓకే, సో గిట్ స్టేటస్ అని ఇవ్వండి. డిలీటెడ్ అని చెప్తుంది, ఎందుకని, సో తన దగ్గర ఉన్న ఫైల్ తన దగ్గర సేవ్ అయింది, కమిట్ ఏరియాలో సేవ్ అయింది. మనం ఇక్కడ వర్కింగ్ డైరెక్టరీలో డిలీట్ చేసాం, అందుకే డిలీటెడ్ అని చూపిస్తుంది, రెడ్ కలర్ లో చూపిస్తుంది. ఓకే, సరే, ఇప్పుడు మీరే చెప్పాలి దీనికి ఆన్సర్. ఓకే, ఇప్పుడు నేను సో దీన్ని డిలీట్ చేయాలంటే ఏం చేయాలి, నేను పర్మనెంట్ గా డిలీట్ చేయాలంటే ఏం చేయాలి. పర్మనెంట్ గా డిలీట్ చేయాలి. ఎస్, ఇప్పుడు ఆల్రెడీ డిలీట్ అయిపోయిందండి కమిట్ అయ్యాక. కమిట్ అయ్యాక జస్ట్ ఇక్కడ రిమూవ్ చేసాం మనం, అది మనకి ఇక్కడ ఎర్రర్ చూపిస్తుంది. ఇది ఎర్రర్ ఇట్లా వచ్చిందంటే ఎర్రర్ అన్నమాట.
ఫైల్ డిలీట్ చేసామని చెప్తుంది వర్కింగ్ డైరెక్టరీలో. థింక్ నైస్. -d అనేది యూస్ -d d యూస్ చేసి ఓకే ఇట్లానా గిట్ సారీ రిమూవ్ -d git okay గిట్ అని ఇవ్వాలా? yeah git అని గిట్ రిమూవ్ -d ఏం డిలీట్ చేయాలి ఏమన్నా? ఆ కమాండ్ కరెక్ట్ కాదు. రాంగ్. సింపుల్ చూడు. ఓకే సో నేనేం చెప్పాను స్టార్టింగ్ లో, ప్రతి యాక్షన్ మనం వర్కింగ్ డైరెక్టరీలో ఇచ్చినప్పుడు ఆ యాక్షన్ ని ప్రతి దాన్ని మన స్టేజింగ్ కి మూవ్ చేయాలి ప్లస్ కమిట్ చేయాలి, అప్పుడే పర్మనెంట్ గా సేవ్ అవుతుంది అని చెప్పాను. ఇప్పుడు కూడా మనం ఏం చేయాలంటే ఇక్కడ డిలీట్ అయింది, వర్కింగ్ డైరెక్టరీలో డిలీట్ చేసాం, డిలీట్ అయినట్టు మనం స్టేజింగ్ ఏరియాకి చెప్పాలి. ఎలా చెప్తాం? ఇప్పుడు దీన్ని డిలీట్ చేయాలంటే ముందు యాడ్ చేయాలి స్టేజింగ్ ఏరియాకి. డిలీట్ చేయాలంటే యాడ్ చేయాలా? కన్ఫ్యూజన్స్. ఓకే ఇప్పుడు జస్ట్ రిమూవ్ అయింది అంతే నా ఫైల్. యా సేమ్ అండి. ఇప్పుడు మనం చూసాం కదా డైలీ ఒక ఫైల్ క్రియేట్ చేసినప్పుడు ఇలా వస్తుంది కదా. ఓకే ఫైల్ క్రియేట్ చేసినప్పుడు కానీ అదే ఫైల్ మీరు మాడిఫై చేసినా కానీ మాడిఫైడ్ అని వస్తుందా? అప్పుడు ఏం చేస్తున్నారు మీరు? దాన్ని స్టేజింగ్ కి వెళ్ళి పార్షియల్ గా సేవ్ చేస్తున్నారు, అండ్ అదే విధంగా దాన్ని పర్మనెంట్ గా సేవ్ చేయడానికి కమిటింగ్ ఏరియాకి వెళ్ళి చేస్తున్నారు. 3 ఏరియాస్ లోకి వెళ్ళి మీరు రిపోర్ట్ లాగా ఇస్తున్నారు అనుకోండి, అవునా? సబ్మిట్ అప్లై చేస్తున్నారు 3 ఏరియాస్ లో. అదే విధంగా ఒక ఫైల్ డిలీట్ చేసే యాక్షన్ మనం ఇంతవరకు చూడలేదు, ఇప్పుడు చూస్తున్నాం. మనం క్రియేట్ చేసే యాక్షన్ చూసాం అండ్ మాడిఫై చేసే యాక్షన్ చూసాం, డిలీట్ చేసే యాక్షన్ చూడలేదు, ఇప్పుడు చూస్తున్నాము. సో ఒక ఫైల్ వర్కింగ్ డైరెక్టరీలో డిలీట్ చేసినప్పుడు అది ట్రాక్డ్ ఫైల్ అయింటే మనం మళ్ళీ వీళ్ళందరికీ రిపోర్ట్ చేయాలి కదా. సో మనం ఇప్పుడు మళ్ళీ నేను గిట్ యాడ్ A1 అని ఇస్తే పార్షియల్ గా డిలీట్ అవుతుంది. ఎక్కడి నుంచి? స్టేజింగ్ ఏరియా నుంచి. అండ్ మళ్ళీ గిట్ కమిట్ -m మెసేజ్ ఇచ్చాను, ఆ కమాండ్ ఇచ్చానంటే పర్మనెంట్ గా డిలీట్ అవుతుంది. ఎక్కడి నుంచి? కమిటింగ్ ఏరియా నుంచి. ఫైల్ క్రియేషన్ ఒకటే కాదండి మనం స్టేజింగ్ ఏరియాకి యాడ్ చేయాలని, డిలీట్ చేసినప్పుడు కూడా వీళ్ళందరికీ రిపోర్ట్ చేయాలి కదా. అందుకే ఇది చూడండి, రిపోర్ట్ చేయకపోతే ఇట్లా ఎర్రర్ కంటిన్యూస్ గా చూపిస్తుంది. మనం వర్కింగ్ డైరెక్టరీ నుంచి డిలీట్ చేసాము, అందుకే రెడ్ కలర్ లో ఉంది. నేను స్టేజింగ్ లో కూడా డిలీట్ చేయాలి కదా. క్రియేట్ చేసేటప్పుడు దీన్ని 3 ఏరియాలో సేవ్ చేశాను కదా. అర్థమవుతుందా? కన్ఫ్యూజనా? లిటిల్ సేమ్ మనం కొత్త ఫైల్ ఎలా క్రియేట్ చేస్తాము, మాడిఫై ఎలా చేస్తాము, దాని దాకా ఇది కూడా ఒక యాక్షన్. యాక్షన్స్ అంటే ఈ 3 చెప్పుకుంటాను నేను, గుర్తుందా? క్రియేటింగ్ ఫైల్ అండ్ మాడిఫైయింగ్ ద ఫైల్ అండ్ డిలీటింగ్ ద ఫైల్, 3 యాక్షన్స్. ఈ యాక్షన్స్ ఏ చేసినా సరే మనం స్టేజింగ్ కి చేయాలి అండ్ కమిటింగ్ కి చేయాలి. అదే చేస్తున్నాను నేను, ఇంకో కొత్త కాన్సెప్ట్ ఏమీ చేయట్లేదు. ఒక ఫైల్ సేవ్ చేసేటప్పుడు లేదా మాడిఫై చేసేటప్పుడు స్టేజింగ్ ఏరియాకి కమిటింగ్ ఏరియాకి పంపిస్తున్నారు కదా, సింపుల్. ఓకే అదే డిలీట్ అయినప్పుడు కూడా పంపించాలి కదా, అప్పుడే కదా పర్మనెంట్ గా డిలీట్ అవుతుంది. అంటే లాస్ట్ స్టెప్ లో మెర్జ్ చేస్తాను నేను ఫైల్, అప్పుడు కూడా అప్లై చేయాలి. ఎక్కడ మెర్జ్ చేసి? అదే మెర్జింగ్ వేరు, మళ్ళీ దాంతో దీనికి సంబంధం లేదు. సో మెర్జ్ అనేది ఎప్పుడు చేస్తాం? 2-3 బ్రాంచెస్, ఎన్నో బ్రాంచెస్ ఉంటే ఆ బ్రాంచ్ లో డేటా మీకు దీంట్లో కావాలంటే అప్పుడు మెర్జ్ చేస్తాం అంతే. ఓకే మెర్జ్ చేసుకుని ఆ రిమైనింగ్ బ్రాంచ్ నుంచి ఉంచుతాం, లేకపోతే డిలీట్ చేసేసుకుంటాం, అది డిపెండ్స్ అంతే. మెర్జింగ్ దానికోసమే, మీకు ఆ బ్రాంచ్ లో డేటా దీంట్లో కావాలి అంటే మెర్జ్ చేస్తాం అంతే అండి. ఓకే సో ఇది నేను మాట్లాడుతున్నది ఏ బ్రాంచ్ లో అయినా సరే ఒక ఫైల్ మీరు వర్కింగ్ డైరెక్టరీ డిలీట్ చేస్తే, సో దాన్ని మనం స్టేజింగ్ లో కూడా డిలీట్ చేయాలి, లేకపోతే ఎలా డిలీట్ అవుతుంది? ఈ ఫైల్ అన్నారా డిలీట్ అయ్యింది మనకు,
ఏ ఫైల్ అది హాయ్ అనేది, ఎందుకంటే ఇది వర్కింగ్ డైరెక్టరీ నుంచి క్రియేట్ చేసాం, అక్కడే స్పాట్ లో రిమూవ్ చేసాం. ఇది అన్ట్రాక్డ్ ఫైల్, కానీ ఇవి ట్రాక్ అయినా కదా, 3 areas లో ఉన్నాయి కదా. సో 3 areas కి నేను రిపోర్ట్ చేయాలి కదా. ఇది మనం ఇంకో సపరేట్ కాన్సెప్ట్ లో చూడకండి, ఇది స్టార్టింగ్ మనం చేస్తున్నదే, కొత్తగా ఏమీ చేయట్లేదు. మనం కొత్త ఫైల్ క్రియేట్ చేసినప్పుడు ఏం చేసాం, అన్నిట్లో సేవ్ చేసాం. అదే డిలీట్ చేసినప్పుడు కూడా అక్కడ నుంచి డిలీట్ చేసి అన్ని ఏరియాస్ లో నుంచి తీసేస్తేనే కదా అది పర్మనెంట్ గా డిలీట్ అవుతుంది. ఇక్కడ డిలీట్ చేస్తే ఇట్లా ఎర్రగా చూపిస్తుంది. అందుకే స్టేజింగ్ ఏరియాలు కూడా తీసేయండి అంటుంది. సో అప్పుడు ఏం చేయాలి మనం, గిట్ యాడ్. సో మీరేం ఎలా ఆలోచిస్తున్నారంటే ఇక్కడ డిలీట్ అంటున్నా మళ్ళీ ఇక్కడ యాడ్ చేస్తున్నాడు ఎందుకని ఆలోచిస్తున్నారు, అట్లా ఆలోచించద్దు. ఓకే, సో ఇది నేను దీన్ని ఈ యాక్షన్ నేను స్టేజింగ్ కి యాడ్ చేస్తే నేను డిలీట్ అవుతుంది, పార్షియల్ గా డిలీట్. స్టేజింగ్ ఏరియా ఎందుకని చెప్పాను, పార్షియల్ గా సేవ్ చేసుకోవడానికి, సేవింగ్ ప్రాసెస్ స్టార్ట్ అవుతుంది అక్కడ. ఓకే, సో సో సేవ్ చేసిన డిలీట్ చేసే ప్రాసెస్ కూడా అక్కడే ఉంటుంది. సెమీగా లేదా పార్షియల్ గా సేవ్ అవుతుందని చెప్పాను. ఓకే, కొత్త ఫైల్ లేదా మోడిఫై అయిన ఫైల్ సేవ్ అవుతాయి, డిలీట్ చేయాలి కదా. ఓన్లీ సేవింగ్ అయినా డిలీట్ కూడా ఉంటాయి కదా యాక్షన్స్. సో అక్కడ ఏదైతే పార్షియల్ గా సేవ్ అయిందో దాన్ని పార్షియల్ గా రిమూవ్ చేస్తున్నాను. డిలీట్ స్టేజింగ్ ఏరియాలో A1 అనే ఫైల్ పార్షియల్ గా రిమూవ్ అయింది. ఓకే, నెక్స్ట్ పర్మనెంట్ గా రిమూవ్ చేయాలి. కమిటింగ్ ఏరియాలో కూడా ఉంది కదా మనకు, కమిటింగ్ ఏరియాలో మనం కమిట్ చేస్తున్నాం, అక్కడ నుంచి కూడా రిమూవ్ చేయాలి మనం. సో ఎలా, గిట్ కమిట్, దీన్ని కమిట్ చేస్తే రిమూవ్ అయిపోతుంది. మన యాక్షన్ డిలీట్ యాక్షన్ కాబట్టి మనం అక్కడ కమిట్ చేసామంటే యా డిలీట్ యాక్షన్ కమిట్ అవుతుంది. గిట్ కమిట్ హైఫన్ ఎం. సో స్పెసిఫై అయినా చేయండి, చేయకపోయినా అదే తీసుకుంటుంది కదా. సో డిలీటింగ్ A1 ఫైల్. సో పర్మనెంట్ గా కమిటింగ్ ఏరియా నుంచి కూడా డిలీట్ అయిపోయింది. ఇప్పుడు LS, ఇప్పుడు మీకు A1 ఫైల్ ఇంకా మీకు వెనక్కి రాదు. సో ఇట్లా ఇవి వర్కింగ్ డైరెక్ట్ లో ఉన్న ఫైల్స్ ని అన్డూ చేయడం, వెనక్కి తీసుకురావడం అనేది ఈ 2 ways ఉంటాయి. సో అన్ట్రాక్డ్ ఫైల్ అనుకోండి ఈజీ, అక్కడే క్రియేట్ చేసి తీసేస్తాం. ఈ ట్రాక్ అయి ఉంటుంది చూసారా, అంటే స్టోర్ అయి ఉంటుంది చూసారా, దీన్ని డిలీట్ చేయాలంటే ఇదే ప్రాసెస్. గైస్ క్లియర్? ఓకే, సరే కొన్నిసార్లు నాకు సపోజ్ నేను ఇప్పుడు ఇంకొక ఫైల్ ని డిలీట్ చేస్తున్నాను. ఓకే, RM-A2 ఈసారి. ఓకే, గిట్ స్టేటస్ సేమ్, మళ్ళీ సేమ్, మళ్ళీ డిఫరెన్స్ ఏం లేదు, సేమ్ ప్రాసెస్. ఇప్పుడు నేను మధ్యలో రియలైజ్ అయ్యాను, డిలీట్ చేశాను ఫస్ట్ ఇక్కడ వర్కింగ్ డైరెక్టరీలో, మళ్ళీ రియలైజ్ అయ్యాను నేను ఇందాక మనకు స్టాష్ కి రిలీజ్ అయినట్టు. ఎన్నిసార్లు రిలీజ్ అవుతారు సార్ అంటారా? సో తప్పట్లేదు. సో ఇప్పుడు డిలీట్ చేశాను నేను ఇక్కడ. ఓకే, సో A2 డిలీట్ చేశాను. సో ఇప్పుడు నేను వద్దనుకుంటున్నాను, మళ్ళీ నాకు వెనక్కి వెళ్ళిపోవాలి. ఐ వాంట్ టు డిస్కార్డ్ ద చేంజెస్. అప్పుడు మనం కమాండ్ వచ్చేసి గిట్ చెక్అవుట్. ఓకే, చెక్అవుట్ మళ్ళీ ఎందుకు వచ్చింది అనుకుంటా, ఇది డిఫరెంట్ వేస్ లో వస్తుంది. మనకు అక్కడ చెక్అవుట్ స్విచ్ అవ్వడానికి యూస్ చేస్తున్నాం మన బ్రాంచెస్ లో, ఇక్కడ ఈ పర్పస్ కూడా చెక్అవుట్ యూస్ చేస్తాం. గిట్ చెక్అవుట్ స్పేస్ హైఫన్ స్పేస్, మనకి ఇక్కడే ఉంది కమాండ్ కూడా ఏదో ఉంటుంది. టు డిస్కార్డ్ ద చేంజెస్ ఇన్ ద వర్కింగ్ డైరెక్టరీ, వర్కింగ్ డైరెక్టరీలో జరిగిన యాక్షన్స్ ని డిస్కార్డ్ చేయడానికి కమాండ్ యూస్ చేస్తాం. ఓకే, గిట్ చెక్అవుట్ స్పేస్ హైఫన్ స్పేస్, ఫైల్ నేమ్ వచ్చేసి A2. సో వద్దు నాకు మళ్ళీ బ్యాక్ వెళ్ళిపోవాలి అనుకుంటే ఇది. సో ఇప్పుడు వెళ్ళి చూడండి, LS A2 బ్యాక్ వచ్చిందా, బ్యాక్ వచ్చింది. అండ్ గిట్ స్టేటస్ కూడా చూడండి, సో మళ్ళీ నార్మల్. ఓకే, అదే ప్రొసీడ్ అవ్వాలంటే ఐ వాంట్ యాడ్ టు స్టేజింగ్ ఏరియా అండ్ కమిట్. ఓకే, మనం ప్రధాకి ఏమనుకున్నామంటే కమిట్ అంటే ఓన్లీ సేవింగ్ అనుకున్నాం. ఓకే, యా సేవింగ్ మళ్ళీ కూడా అదే కరెక్టే. సో ఒక ఫైల్ ని, ఒక ఫోల్డర్ 10 ఫైల్స్ ఉన్నాయి, 10 ఫైల్స్ ని సేవ్ చేసి పెట్టుకున్నాము. రేపు వచ్చేసి ఒక ఫైల్ తీసేయాలి, తీసి మళ్ళీ సేవ్ చేస్తుంటాం కదా మనం. ఓకే, సో ఆ వేలోనే సో ఏదైనా చేంజెస్ చేసాం అనుకోండి,
ఒక ఫైల్లో ఉన్న డేటాని చేంజ్ చేశాను. ఓకే, మళ్ళీ ఆ ఫైల్ సేవ్ చేయాలి. సేవ్ చేయకపోతే మళ్ళీ ఇది ఆ డేటానే తీసుకుంటుంది మళ్ళీ అలా. సో ఇది మనకు అండూస్ ఫ్రమ్ వర్కింగ్ డైరెక్టరీ ఇలా ఉంటుంది. ఒకవేళ స్టేజింగ్ ఏదైతే వెళ్ళి మళ్ళీ ఎన్ని రావాలంటే నెక్స్ట్ స్టెప్ అదే, నెక్స్ట్ మనం చూడబోయేది అదే. అట్లా కమిట్ అయిపోతే ఎలా వెనక్కి రావాలి, స్టేజింగ్ లో ఉంటే ఎలా వెనక్కి రావాలి, సో ఇప్పుడు వర్కింగ్ లో ఉంటే ఎలా వెనక్కి రావాలి చూసాం. నెక్స్ట్ ఇంకా అయ్యే కాన్సెప్ట్. ఓకే, సో అది మనం కంటిన్యూ చేద్దాము ఈ కాన్సెప్ట్ రేపు. ఓకే, సో ఇప్పుడు దాకా క్లియర్ అండి? అర్థమవుతుంది కదా? నేనైతే మళ్ళీ ఒకసారి చూస్తాను క్లాస్, మళ్ళీ ఏమైనా డౌట్ ఉంటే అడుగుతాను. నాకు కొంచెం కన్ఫ్యూజింగ్ క్లాస్. వెరీ సింపుల్ అండి, ఏమీ లేదు. ఓకే, సో ఏ కాన్సెప్ట్ ఇది అండోస్ కన్ఫ్యూజా? లైక్ రైట్ ఫ్రమ్ ది మొత్తం బిగినింగ్ నుంచి కాదు, బట్ మర్జింగ్ అవన్నీ ఓకే, అక్కడి నుంచి ఒకసారి చూస్తాను. మర్జ్ అనేది సేమ్, దాని యొక్క రిక్వైర్మెంట్ ఏందో తెలుసుకోండి. మర్జ్ చేసేది ఎందుకంటే నాకు చెప్పినట్టు డేటా మనకు కావాలి అంటే చేస్తాం, వద్దంటే లేదంతే. అది మర్జింగ్ కాన్సెప్ట్. ఓకే, సో ఇది ఏంటంటే ఇది అండూస్ ఇది అన్నమాట. అండూస్ అంటే వర్కింగ్ డైరెక్టరీ చేసిన యాక్షన్ ఏదైనా సరే, ఒక డిలీట్ చేసిన యాక్షన్ ఏదైనా సరే చేసింది మళ్ళీ వెనక్కి తీసుకురావాలి అంటే, సో దాన్ని కంప్లీట్ గా, ఒకవేళ ట్రాక్ ఫైల్ అయితే కంప్లీట్ గా ఆ ప్రాసెస్ ఫాలో అవ్వాలి. అన్ట్రాక్ ఫైల్ అయితే మనం డైరెక్ట్ గా తీసేసేయచ్చు. ఎటు అన్ట్రాక్ అంటే ఎటు ట్రాక్ కాలేదు కదా, అది ఓన్లీ వర్కింగ్ డైరెక్టరీలో ఉంది, దాన్ని రిమూవ్ చేయడం చాలా ఈజీ. ఈ ట్రాక్ ఫైల్స్ అనే ప్రాబ్లం, ఎందుకంటే ఇంకొక 3 డిపార్ట్మెంట్స్ కి మనం సమాధానం చెప్పాలి, ఎందుకంటే అక్కడ కూడా సేవ్ అయింది కాబట్టి. చూడండి ఒకసారి. ఓకే, సో మనకు ఒకేసారి ఇవి కూడా అర్థం కావు, కొన్ని అర్థం అవుతూ ఉంటాయి, కామనే. సో ప్రాబ్లం ఒకసారి మళ్ళీ చూసారంటే కూర్చున్నారంటే సరిపోతుంది. ఓకే, సో ఈ రోజంతా క్లాస్ రియలైజింగ్ అవ్వడమే సరిపోయింది కదా. ఓకే అండి, సో ఏమైనా డౌట్స్ ఉన్నాయా మహేష్? ఓకే, విల్ కంటిన్యూ సేమ్ కాన్సెప్ట్ ఇది కంటిన్యూ చేద్దాం. ఓకే, బాయ్. బాయ్.